నమస్తే, వెల్కమ్ టు ఆథెంటిక్ ఆస్ట్రాలజీ. వృశ్చిక లగ్నం. ఇక్కడ మొదటిగా ఈ లగ్నానికి శుభగ్రహాలు పాపగ్రహాలు ఎవరో తెలుసుకుందాం. లగ్నాధిపతి కుజుడు, అదేవిధంగా పంచమాధిపతి గురువు, నవమాధిపతి చంద్రుడు. ఈ లగ్నానికి దశమ కేంద్రాధిపత్యం వల్ల సూర్యుడు కూడా శుభగ్రహం అవుతారు. అలానే ఇక సప్తమాధిపత్యం వల్ల శుక్రుడు పాపగ్రహం, అదేవిధంగా ఏకాదశ స్థాన దోషం వల్ల బుధుడు, ఇక తృతీయాధిపత్యం వల్ల శని ఈ లగ్నానికి పాపగ్రహాలు అవుతాయి. ఈ లగ్నానికి శుభగ్రహాల విషయానికి వస్తే లగ్నాధిపతి కుజుడు, పంచమాధిపతి గురువు, నవమాధిపతి చంద్రుడు, దశమ కేంద్రాధిపత్యం వల్ల సూర్యుడు కూడా శుభగ్రహం. అలానే ఇక గురుపాలిత లగ్నం కాబట్టి కేతువు శుభగ్రహం అవుతారు. ఈ లగ్నానికి యోగకారక గ్రహాల విషయానికి వస్తే ముఖ్యంగా లగ్నాధిపతి అయినటువంటి కుజుడికి షష్టమాధిపత్యం రావడం వల్ల ఈ లగ్నానికి షష్టమాధిపత్య దోషం అన్నది ఉండదు. ఈ వృశ్చిక లగ్న జాతకులకు ఇది అనుకూలమైన విషయంగా మనం చెప్పుకోవచ్చు. ఇక లగ్నాధిపతి కుజుడు అవడం వల్ల మంచి ధైర్యోత్సాహాలు, అలానే మంచి అవయవ సౌష్ఠవము ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక ఈ లగ్నానికి పంచమాధిపతి అయినటువంటి గురువుకు ద్వితీయాధిపత్యం కూడా వస్తుంది. అంటే ఈ లగ్నానికి వాక్స్థాన దోషం ఉండదు. ఎందుకు అంటే పంచమాధిపతి అయినటువంటి గురువుకి ద్వితీయాధిపత్యం వస్తుంది. అందులోనూ ముఖ్యంగా మనం గమనిస్తే ఈ లగ్నానికి గురువు పంచమాధిపతి అంటే సరస్వతి స్థానాధిపతి అవ్వడం, అదేవిధంగా వాక్ స్థానాధిపతి కూడా అవ్వడం, అలానే వాక్కు కూడా గురువు కారకుడు అవ్వడం, ఇది కొంచెం విశేషంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ లగ్న జాతకులకు ముఖ్యంగా మంచి సమయస్ఫూర్తితో మాట్లాడడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. వాక్స్థాన దోషం ఉండదు కాబట్టి కుటుంబంలో అన్యోన్యత ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఈ 5-2 స్థానాల్లో వృశ్చిక లగ్న జాతకులకు శుభగ్రహాలు ఉన్నట్లయితే ఎక్కువగా విద్యతో అలానే వాక్కుతో సంబంధం ఉండేటటువంటి ప్రొఫెషన్స్ లో వీరు ఉండడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఒక విధంగా చెప్పుకోవాలంటే టీచింగ్ ప్రొఫెషన్ కూడా వీరికి బాగా కలిసి వస్తుందని చెప్పుకోవచ్చు. ఇక నవమాధిపతి చంద్రుడు అవ్వడం, చంద్రుడు ప్రజలకు కారకుడు, అలానే ప్రజా ధనానికి కారకుడు, అలానే ప్రజాదరణకు కారకుడు. అట్టి చంద్రుడు లక్ష్మీ స్థానాధిపతి అంటే నవమాధిపతి అవ్వడం మనం విశేషంగా చెప్పుకోవచ్చు. వీరికి నవమంలో శుభగ్రహాలు ఉన్నట్లయితే మంచి ధనయోగంగా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా మంచి తీర్థయాత్రలు, అదేవిధంగా ఎక్కువగా పుణ్యాన్ని సంపాదించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే తీర్థయాత్రలు కూడా చంద్రుడే కారకుడు. అటు చంద్రుడు ఈ లగ్నానికి నవమాధిపతి అవ్వడం విశేషంగా మనం చెప్పుకోవచ్చు. ఇక సూర్యుడు ఈ లగ్నానికి దశమాధిపతి అంటే రాజ్యాధిపతి అవ్వడం, పాలనకు సూర్యుడు కారకుడు. అటు సూర్యుడే పాలనా స్థానమైనటువంటి దశమాధిపతి అవడం వల్ల ఈ లగ్నానికి ఈ లగ్న జాతకులకు పాలనా శక్తి యుక్తి అన్నది ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. అలానే నిగ్రహ అనుగ్రహ శక్తి కూడా వీరికి ఎక్కువగా ఉండడానికి అవకాశాలు ఉంటాయి. దశమంలో శుభగ్రహాలు ఉన్నట్లయితే మంచి ప్రభుత్వ ఉద్యోగం కానివ్వండి, అలానే ప్రజా నాయకులు అవ్వడానికి ఈ లగ్న జాతకులకు మంచి కాంబినేషన్ అనేది ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఈ వృశ్చిక లగ్న జాతకులకు గమనించాల్సింది ఏంటి అంటే వీరికి భాగ్య రాజ్యాధిపతులు ఇద్దరు సూర్య చంద్రులు అవ్వడం. ఈ సూర్య చంద్రులు ఇద్దరు రాజగ్రహాలు. అదేవిధంగా కుజుడు లగ్నాధిపతి అవ్వడం, కుజుడు కూడా రాజగ్రహం. ఒక విధంగా చెప్పాలి అంటే మనకు ఉన్నటువంటి నవగ్రహాలలో 3 రాజగ్రహాలు ఈ వృశ్చిక లగ్నానికి శుభగ్రహాలుగా ఉంటాయి. అందులోనూ లగ్న నవమ దశమాధిపతులు అవ్వడం విశేషంగా మనం చెప్పుకోవచ్చు. గొప్ప గొప్ప రాజకీయ నాయకులు, అదేవిధంగా ధనవంతులు ఎక్కువగా ఈ లగ్నాల్లో పుట్టడానికి అవకాశాలు ఉంటాయి. ఆ స్థానాల్లో కూడా శుభగ్రహాలు ఉన్నట్లయితే మంచి యోగం అన్నది ఏర్పడుతూ ఉంటుంది.
ఇక గురుపాలిత లగ్నం కాబట్టి ఈ లగ్నానికి కేతువు శుభగ్రహంగా అలానే రాహు పాపగ్రహంగా ఉంటారు. కాబట్టి ముఖ్యంగా దశలు అన్నవి గమనించుకోవాల్సి ఉంటుంది. ఇక పాపగ్రహాల విషయానికి వస్తే ముఖ్యంగా ఈ వృశ్చిక లగ్న జాతకం పరిశీలించేటప్పుడు అందులోనూ ముఖ్యంగా వివాహానికి సంబంధించినటువంటి అంశాలు చూసేటప్పుడు ఎక్కువగా శుక్రుడికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ లగ్నానికి శుక్రుడు సప్తమాధిపతి అవ్వడం, అలానే ముఖ్యంగా పురుషుల జాతకంలో అయితే ఇంకొంచెం ఎక్కువగా శుక్రుడిని కూడా గమనించాల్సి ఉంటుంది. ఈ శుక్రుడు సప్తమాధిపతి, అలానే కలత్ర స్థానాధిపతి అవ్వడం, అలానే కలత్ర కారకుడు అవ్వడం, కన్యాకారకుడు అవ్వడం, అలానే వివాహ కారకుడు కూడా ఈ శుక్రుడే అవ్వడం మనం ముఖ్యంగా గమనించాలి. ఇక ఈ లగ్నానికి సప్తమ వ్యయాధిపత్య దోషాలు రెండు శుక్రుడికి వస్తున్నాయి. కాబట్టి ఈ లగ్నానికి వ్యయాధిపత్య దోషం ఉంటుంది, ఇది గమనించుకోవాలి. ఈ లగ్నానికి వ్యయాధిపత్య దోషం అన్నది ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి శుక్రుడిని ముఖ్యంగా గమనించాల్సి ఉంటుంది. ఇక ఏకాదశ స్థానాధిపతి అయినటువంటి అంటే అజ్ఞాన స్థానాధిపతి అయినటువంటి ఈ బుధుడికి అష్టమాధిపత్యం కూడా వస్తుంది. కాబట్టి ఈ వృశ్చిక లగ్న జాతకులు ఎవరైతే వ్యాపారాలు చేయాలనుకుంటున్నారో, వ్యాపారాల ద్వారా ఎక్కువ లాభం గడించాలనుకుంటున్నారో వారికి ఖచ్చితంగా ఈ 11వ స్థానంలో శుభగ్రహాలు ఉండాల్సిన అవసరం ఉంటుంది. అది ఎందుకు అంటే వ్యాపారానికి కారకుడైనటువంటి బుధుడికి ఇక్కడ దుర్లాభ స్థానాధిపత్యం వస్తుంది. కాబట్టి ఇది ముఖ్యంగా గమనించుకోవాల్సి ఉంటుంది ఈ వృశ్చిక లగ్న జాతకులు. అదే విధంగా ఇక్కడ అష్టమాధిపత్యం కూడా బుధుడికి రావడం వల్ల బుధుడిని ముఖ్యంగా గమనించుకోవాల్సి ఉంటుంది. ఇక ఈ లగ్నానికి శని మనకు తృతీయ అంటే నిర్ధన స్థానాధిపతి అవ్వడం, అదే విధంగా చతుర్థాధిపత్యం కూడా శనికి వస్తుంది. ముఖ్యంగా శని మనకు దారిద్రానికి కారకుడు, దానికి తోడు ఇక్కడ ఈ లగ్నానికి నిర్ధన స్థానాధిపత్యం రావడం వల్ల ముఖ్యంగా నిర్ధన స్థానాధిపతి అయినటువంటి శని ఈ లగ్నానికి అంటే దారిద్ర్యానికి కారకత్వం వహించే శని కూడా ఇక్కడ నిర్ధన స్థానాధిపత్యం వహించడం వల్ల ఈ లగ్న జాతకులకు శని దశ పూర్తయిన తర్వాత యోగం అన్నది ఎక్కువగా ఫామ్ అవడానికి అవకాశాలు ఉంటాయి. లేదా వారి జన్మ జాతకంలో శని దుర్బలంగా ఉన్నప్పుడు మాత్రమే ఈ యోగాలు అన్నవి ఎక్కువగా ఫామ్ అవుతూ ఉంటాయి. లేకుంటే శని యోగ భంగం ఎక్కువగా చేస్తూ ఉంటాడు. అదే విధంగా ఈ కుటుంబ స్థానాధిపతి చతుర్థాధిపత్యం కూడా ఈ శనికి రావడం వల్ల చతుర్థంలో పాపగ్రహాలు ఉన్నట్లయితే ఇంటికి దూరం అవడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. ఇక దానికి తోడు వీరు సెకండ్ హ్యాండ్ వస్తువులు కానివ్వండి, గృహాలు కానివ్వండి, గృహోపకరణాలు కానివ్వండి, ఇలాంటివి పర్చేస్ చేయకుండా ఉండడం మంచిది. 4వ ఇంట్లో పాపగ్రహాలు ఉంటే ఇలాంటి వాటి వల్ల వీరికి ఎక్కువగా ఇబ్బందులు ఉండడానికి అవకాశాలు ఉంటాయి. ఇక అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటి అంటే ఈ లగ్నానికి అష్టమాధిపత్యం బుధుడికి రావడం, అలానే చతుర్థాధిపత్యం శనికి రావడం వల్ల ముఖ్యంగా బుధ దశలో శని అంతర్దశ అంటే బుధ మహర్దశలో శని అంతర్దశ లేదా శని మహర్దశలో బుధ అంతర్దశలో ఎక్కువ జాగ్రత్తగా వీరు ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఎవరికైతే ఈ చతుర్థ అష్టమాలలో బలంగా పాపగ్రహాలు ఉంటాయో వారికి కారాగార ప్రాప్తి కలగడానికి కూడా అవకాశాలు ఉంటాయి. కాబట్టి గమనించుకొని పరిహారాలు అన్నవి చేసుకోవాల్సి ఉంటుంది. ఇక వృశ్చిక లగ్న జాతకులకు కలిసి వచ్చే డైరెక్షన్ విషయానికి వస్తే లగ్నాధిపతి డైరెక్షన్ అయినటువంటి దక్షిణము, అదేవిధంగా పంచమాధిపతి డైరెక్షన్ అయినటువంటి ఈశాన్యము, ఇక నవమాధిపతి వాయువ్యము, అలానే దశమాధిపతి మనకు సూర్యుడు కాబట్టి తూర్పు కలిసి వస్తాయి. ఇందులో మనకు అంటే హౌస్ ఫేసింగ్ విషయానికి వస్తే తూర్పు దక్షిణం మనకి వీరికి అనుకూలంగా ఉంటాయి. ఇక యోగకారక దశ భుక్తి విషయానికి వస్తే వీరికి కుజ మహర్దశ కుజ అంతర్దశ, గురు మహర్దశ గురు అంతర్దశలు, అదేవిధంగా చంద్ర మహర్దశ చంద్ర అంతర్దశలు, సూర్య మహర్దశ సూర్య అంతర్దశ, కేతు మహర్దశ కేతు అంతర్దశలు యోగదాయకంగా ఉంటాయి. ఇక అదృష్ట రంగుల విషయానికి వస్తే వీరికి ఎరుపు రంగు, పసుపు రంగు,
తెలుపు, గోధుమ రంగు, చిత్రవర్ణం, మిక్స్డ్ కలర్ అన్నవి వీరికి బాగా కలిసి వస్తాయి. ఇక అదృష్ట సంఖ్యల విషయానికి వస్తే నెంబర్ 9, నెంబర్ 3, నెంబర్ 2, నెంబర్ 1, నెంబర్ 7. ఇందులో కూడా ఏ డైరెక్షన్ లేదా ఏ సంఖ్య బాగా కలిసి వస్తుందంటే బలంగా ఉన్నటువంటి శుభగ్రహానికి సంబంధించినవి ఎక్కువగా కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ఇక అదృష్ట దినముల విషయానికి వస్తే మంగళవారము, గురువారము, సోమవారము, ఆదివారము. ఇక అనుకూల దైవం విషయానికి వస్తే లక్ష్మీ నారాయణులు, అదేవిధంగా ఆంజనేయ స్వామి, శ్రీరాముడు, సాయిబాబా. వీరు ఎక్కువగా వీరిని పూజించడం, వీరి తీర్థ ప్రసాదాలు తీసుకున్నట్లయితే ఎక్కువగా శుభ ఫలితాలను చూడవచ్చు. ఇక ధరించాల్సిన రత్నం విషయానికి వస్తే వీరు ఆరోగ్యాభివృద్ధి కోసం పగడాన్ని ధరించవచ్చు. అదేవిధంగా విద్యాలాభం, సమయస్ఫూర్తి వీటి కోసం పుష్యరాగాన్ని ధరించవచ్చు. ఇక ధనలాభం, అదృష్టం కలిసి రావడానికి ముత్యాన్ని, అదేవిధంగా వృత్తి వ్యాపారాలలో లాభాలు పొందడానికి మాణిక్యం లేదా కెంపు రూబీని వీరు ధరించవచ్చు. ఇక కేతు శుభగ్రహం కాబట్టి వైడూర్యాన్ని కూడా వీరు ధరించవచ్చు ఆ స్థానాన్ని బట్టి.